సిరులు కురిపించే తల్లి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ. విష్ణుమూర్తితో లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఆయన వాహనమైన గరుత్మంతుడిపైన ప్రయాణం చేస్తుంది. ఒంటరిగా ఆమె వాహనం గుడ్లగూబ. గుడ్లగూబ పగటివేళ నిద్రించి రాత్రిపూట తిరుగుతూ ఉంటుంది. ఈ కారణంగా లక్ష్మీదేవి ఒంటరిగా రావాలంటే చీకట్లో వచ్చి అదే చీకటిలో వెళ్ళిపోతుంది. విష్ణుమూర్తి వెంట ఉన్నప్పుడు మాత్రమే ఆమె పగటి వెలుగులో వస్తుంది. ప్రతి శుక్రవారం ఉదయం అమ్మవారిని రకరకాల పూలతోటి పూజించి నైవేద్యం పెట్టి పై విధంగా స్తుతిస్తే సకల శుభాలు కలుగుతాయి. కార్తీక, ఆషాఢ, శ్రావణ మాసాలలో ఇది చాలా ముఖ్యం. కలిమి కలిగించే ధాన్యలక్ష్మి, మా మనసుల్లో కల్మషాన్ని తొలగించు తల్లి. వేదాలకు రూపమైన ఆది అంతానికి మూలమైన తల్లి, పాల సముద్రం నుంచి జనించిన మంగళదాయిని, దేవగణాల పూజలను అందుకునే ధాన్యలక్ష్మి నీకు జయం. ప్రతిరోజు లక్ష్మీదేవిని పై విధంగా స్తుతిస్తే సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. సుందరమైన మోము కలిగిన చంద్రునికి సహోదరివైన ఆదిలక్ష్మీదేవి, నిన్ను మేము ముందుగా పూజిస్తాము. ముని గణాలు కొలిచే మోక్షాన్ని ప్రసాదించే మంజులాదేవి, మాపై కరుణ చూపించుము. పంకజములో నివసించే ఓ చల్లని తెల్లి, మాకు విజయాలు చేకూర్చుము. దేవగణాదుల చేత నిత్యం పూజించబడే శాంతి స్వరూపిణి, నీకు జయము జయము.